ఇక ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంలో పాఠంపై వివాదం మరింత రాజుకుంది. న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ పాఠంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంపై బ్యాన్ విధించింది. భారత్తో పాటు విదేశాల్లో కూడా పుస్తకంపై నిషేధం విధించారు. మీరు కాల్పులు జరిపారు, న్యాయ వ్యవస్థ రక్తమోడుతోందని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఇది న్యాయ వ్యవస్థను కించపరిచే కుట్ర అని, సిలబస్ రాసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కేంద్రం క్షమాపణలు చెబితే సరిపోదని, అసలైన దోషులెవరో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతవరకు కేసును మూసేసే ప్రసక్తే లేదన్నారు సీజేఐ సూర్యకాంత్. న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి పాఠ్యాంశంతో కూడుకున్న పుస్తక పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఎన్సీఆర్టీని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. అసంబద్ధమైన విషయాలు పాఠ్యాంశంలో వచ్చాయని నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు వల్ల ఇలా జరిగిందని, న్యాయ వ్యవస్థలో అవినీతి గురించిన పాఠ్యాంశంతో కూడిన పుస్తక పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఎన్సీఆర్టీని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. एनसीईआरटी में जो आदरणीय सुप्रीम कोर्ट के और भारत की न्याय व्यवस्था के ऊपर जो उल्लेख हुआ था, ये अत्यंत चिंताजनक है. हमारे सामने ये जब संज्ञान में आया, हमने उसको तुरंत एनसीईआरटी को सारी किताबों को विड्रॉ करवाया और इसमें जो आज माननीय न्यायपालिका ने, सर्वोच्च न्यायपालिका ने जो टिप्पणी दिया है वो हमारे लिए मान्य है. सरकार उसके प्रति दायित्ववान है. मैं उसके लिए खेद प्रकट करता हूँ और एनसीईआरटी की संबंधित व्यक्तियों के ऊपर कार्रवाई भी होगी और ऐसे परिस्थिति आगे ना बने उसकी सरकार चिंता करेगी. పుస్తకంలో న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలున్నాయని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలు సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి దృష్టికి తీసుకొచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, కరికులం అండ్ సిలబస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు సీజేఐ వ్యాఖ్యలే ఈ కేసు సీరియస్నెస్ ని తెలియజేస్తున్న నేపథ్యంలో దీనికి ఇప్పుడు ఎవరు బాధ్యత వహించబోతున్నారు? కేంద్రం నుండి ఏమన్నా సమాధానం వచ్చిందా? ఎస్, ఎన్సీఆర్టీ పూర్తి బాధ్యత దీనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగానే ఈరోజు సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి వారు 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో పుస్తకంలో ఇటు సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర అన్న అంశానికి సంబంధించిన పాఠ్యాంశంలో కొన్ని కీలక అంశాలని ప్రస్తావించడం జరిగింది. పుస్తకంలో వాటిని ముద్రించారు. ప్రధానంగా న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, అలాగే న్యాయమూర్తుల కొరత, న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు సుమోటోగా ఈ కేసు విచారణ జరిపారు జస్టిస్ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. సో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి అలాగే ఎన్సీఆర్టీ డైరెక్టర్కి ఆదేశాలు జారీ, షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు. ఎందుకు మీపై కోర్టు దిక్కన్న చర్యలు తీసుకోకూడదు, ఎందుకంటే 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకి, రేపటి తరానికి మీరు న్యాయ వ్యవస్థ అవినీతితో కూడుకున్నది అన్న సందేశాన్ని మీరు ఇస్తారా? మీరు మాపై కాల్పులు జరిపారు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ రక్తం ఓడుతోంది, న్యాయ వ్యవస్థ పైన దాడి అలాగే వివక్షకి ఇది నిదర్శనంగా ఉంది, దీని వెనుక ఒక పెద్ద కుట్ర కోణం ఉంది. దీన్ని కేవలం ఎన్సీఆర్టీ ఇప్పటికే క్షమాపణలు చెప్పింది, కానీ క్షమాపణలతో దీన్ని మేము అంగీకరించబోము, దీనిపై విచారణ జరుపుతామని తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేయడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విద్యాశాఖలు ఈ పుస్తకం బయటకు విడుదల కాకుండా పూర్తిగా దీన్ని ఇప్పటికే 2,33,000 పుస్తకాలను ముద్రించడం జరిగింది. సో వాటిని మొత్తం కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో అలాగే ఇటు ఫిజికల్గా కూడా నిషేధించాలి, వాటిని బయటకు విడుదల చేయొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ ఇటు కేంద్ర రాష్ట్ర విద్యాశాఖలు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్లు ఫైల్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి అని చెప్పి తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్న ముఖ్యంగా ఎన్సీఆర్టీ చెప్తుంది, న్యాయ వ్యవస్థపై అవగాహన కోసమే మేము పాఠ్యాంశాల్లో చేర్చాం, కానీ ఇటువంటి ముఖ్యంగా అంశాలు వస్తాయని చెప్పి మేము భావించలేదని చెప్పి కోర్టుకు తెలిపే ప్రయత్నం చేసినా కోర్టు మాత్రం దీన్ని చాలా సీరియస్గా పరిగణించడం జరిగింది. ఎస్ గోపి.